హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. అయితే ఏంటంటే ఈ వీక్లో నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేదు, అసలు ఒక వీడియో కూడా పెట్టలేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల దగ్గు జలుబు ఉంటాయి కదా, దానివల్ల పెట్టలేకపోయాను. సో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఈ వీక్లో చాలా అద్భుతాలే జరిగినాయి. బిగ్ బాస్లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. తర్వాత నాగమణి కంటకి టిష్యూస్ పంపించడం జరిగింది. ఇంకా సమ్ ఈవెంట్స్ జరిగినాయి, టాస్క్స్ జరిగినాయి, గొడవలు జరిగినాయి యాజ్ యూజువల్గా. అయితే ఈ వీక్లో పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏం లేదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది, మనం గెస్ట్ చేసిందే జరిగింది దాదాపు. అవేంటివంటే మనం ఎక్స్పెక్ట్ చేసిందంటే నాగమణి కంటే టఫ్ కంప్లీటర్ అవుతాడు అనుకున్నాము, అదే అయ్యింది. ఎందుకంటే ఆ సింపతి వల్ల దాంతో ఏమైందంటే బిగ్ బాస్ తనని ఒక రూమ్లోకి పిలిపించి తనకు టిష్యూస్ ఇచ్చి ఈ వీక్లో నువ్వు కూర్చొని ఎంత ఏడవాలనుకుంటే ఏడు అని చెప్పేసి ఆ టిష్యూస్ ఇచ్చి ఏడిచాడు. తర్వాత వాళ్ళ వైఫ్ గురించి ఒక శుభవార్త చెప్పించి తన పాజిటివ్ బూస్టప్ ఇచ్చి బయటకు పంపించాడు. మిగిలిన వాళ్ళకి కూడా అట్లనే బూస్టప్స్ ఇచ్చాడు. మెయిన్గా యష్నికి కూడా మిగతా వాళ్ళకి బూస్టప్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే వీకెండ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ సాటర్డే రోజు ఓం ఆదిత్య గారు ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే ఆదిత్య గారు పెద్ద ఫుటేజ్ ఇవ్వట్లేదు, పెద్ద టాస్క్స్ ఏమో పెద్ద పార్టిసిపేట్ చేయట్లేదు, ఏదో ఒకటి రెండు ఇంకా మినిమం ఫ్యూ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. పెద్ద ఇంపాక్ట్ ఉండే క్యాండిడేట్ కాదు కాబట్టి తీసి పారేశారు, అది ఎలిమినేట్ చేసేసారు. సో అది అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం కొంచెం ఇవి ఎలిమెంట్స్ జరిగినాయి. తర్వాత వాళ్ళని కన్ఫెషన్ రూమ్లోకి పంపించి, అదే యాక్షన్ రూమ్లోకి పంపించి వాళ్ళని దగ్గర నుంచి ఆ టాస్కులు వాళ్ళ ఇంటి నుంచి సమ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. అప్పుడు దాంట్లో ఏమైందంటే నాగమణి కంటేనే టార్గెట్ చేస్తుంటే అనిపించింది నాకు అనిపించిందంటే వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల నాగమణి కంటేనే స్ట్రాంగ్ అయిపోయాడు కంటెస్టెంట్. అది ఎట్లా అంటే వాళ్ళు ప్రతి వీక్ ప్రతి ఒక్కరు నామినేట్ చేస్తున్నారు కదా, నామినేట్ చేయడం వల్ల ఏమవుతుంది, నాగమణి కంట మీదకి సింపతి వచ్చేసింది. ప్రతిసారి ఏడుస్తున్నాడు, ఆ ఏడుపు కూడా జనాల్లో భయంకరంగా చొచ్చుకుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా కొన్ని టాస్క్స్, దాని తర్వాత ఇది ఉంది కదా, నేను పేరు మర్చిపోయినాయి, వీళ్ళు కూడా చుట్టుపక్కల చాలామంది ఏడ్చారు. వాళ్ళ ఏడుపు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. తర్వాత ఏమైందంటే ఈ ఓం ఆదిత్య ఓం కానీ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈరోజు ఎవరిని ఎలిమినేట్ చేశారంటే నైనికాని ఎలిమినేట్ చేసేసారు. అదే నైనిక ఏంటంటే ఫస్ట్లో భయంకరమైన టాస్క్ ప్లే చేసి ఫస్ట్ వీక్ ఎంత టఫ్ కంటెస్టెంట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్కి వచ్చి తుస్మైపోయింది. అంటే ఆటం బాంబు రేంజ్లో పేలుతుంది అనుకుంటే చిన్న మిరకాయ బాంబు లాగా కూడా కాకుండా తుస్ అయిపోయింది. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ అని డౌన్ఫాల్ అయిపోయి తర్వాత టాస్క్ సరిగ్గా ప్లే చేయక ఈ 4 వీక్స్ సర్వైవ్ అవ్వడమే గగనం అయిపోయింది. సో వైల్డ్ కార్డ్కి ఎక్కువ పెంచడం కోసం ఈమె డబుల్ ఎలిమినేషన్లో పార్ట్ కింద ఈమె తీసేశారు. సో ఈమె ఎలిమినేట్ అయిపోయింది. ఓవరాల్గా ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరు? ఆదిత్య ఓం గారు, నైనిక. ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాగమణి కంటే ఎలిమినేట్ చేస్తారు, అతన్ని ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారు, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్, రూమర్స్, చాలామంది అదే ఇమాజినేషన్ జరిగినాయి. కానీ అవేం జరగలేదు. డైరెక్ట్ డబుల్ ఎలిమినేషన్ జరిగి ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు? ఆదిత్య ఓం గారు, నైనిక వెళ్ళిపోయేసి డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్ట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అవడం తర్వాత దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన పీపులే వచ్చారు. ఎవరు? హరితేజ గారు వచ్చారు, మెహబూబ్ దిల్సే వచ్చాడు, తర్వాత నైని పావని వచ్చింది, మహేష్ అనే వ్యక్తి వచ్చాడు, తర్వాత గంగ వచ్చింది, ఇంకా ఫ్యూ అదర్ పీపుల్స్ కూడా వచ్చినట్టున్నారు. 7 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఏమో వచ్చినట్టు, నేను సరిగ్గా చూడలేదు, 7 అనుకుంటా. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడంతో మొత్తం అదే బిగ్ బాస్ హౌస్లో అల్లకల్లోలం అయింది. ఆ అల్లకల్లోలం ఎందుకు అయింది? ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళందరూ ఇచ్చిన కంటెంట్ సరిపోలేదు బిగ్ బాస్. ఎందుకంటే సీజన్ చాలా స్లోగా నడుస్తుంది, పెద్ద రేటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రేటింగ్ రాలేదు, స్లో డౌన్ అయిపోయింది. తర్వాత జనాల్లో ఇంట్రెస్ట్ కూడా పోయింది. అదే ఓటింగ్ పర్సంటేజ్లు పడిపోవడం, ప్రతి వీక్కి ఓటింగ్ పర్సంటేజ్లు తగ్గిపోవడం, జనాలు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, అదే ఓటేయాల్సిన పీపుల్ కూడా ఓటేయకపోవడం, సరే చూడాల్సింది బోరింగ్ అయిపోయింది. డ్యాన్స్ చేసే వ్యక్తి, అదే ఫస్ట్ పాట పెడితే డ్యాన్స్ చేసే వ్యక్తి కూడా ఎవరు లేడు. కామెడీ కంటెంట్ తగ్గిపోయింది, ప్రతిదానికి గొడవ సీరియస్నెస్ తప్ప. నాగ్ గారు వచ్చినప్పుడే ఆ ఒక్క సాటర్డే సండే అప్పుడు కొద్ది లైట్ ఫన్ వస్తుంది, అది కూడా బలవంతంగా నవ్వే ఫన్ వస్తుంది. మిగిలినంత ఫన్నీ కంటెస్ట్లు ఏం నడచట్లేదు. సో దాని మూల ఏంటంటే బిగ్ బాస్ కొంచెం డౌన్ అయింది ఈ వీక్ ఏంది దాదాపు 4 వీక్స్ నుంచి అదే 4 to 5 వీక్స్ నుంచి అదే నడుస్తుంది. టఫ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు, మంచి కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు, కంటెంట్ ఇస్తారనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పొరపాటున
కంటెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వరుసగా ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి ఎవ్వరు ప్రాపర్ ప్రొజెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తొందరగానే తీసినట్టు 5th వీక్లోనే తీసేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నైని పావని హరిప్రియ అదే ఆమె ప్రియ ఏదో ఉంది, తర్వాత మెహబూబ్ దిల్సే, తర్వాత టేస్టీ చేసి ఇంకా అదర్ వచ్చారు. వాళ్ళు వచ్చారంటే ఇంతకుముందు సీజన్లో మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళు మంచి ఫనీ కంటెస్ట్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ టాస్క్లు అన్నీ ప్లే చేశారు. తర్వాత నైనిక వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరికీ ఏం ట్యాగులు ఇవ్వాలంటే ఇతనికి నాగమణి కంటకి ఏమి ఇచ్చింది, మోసగాడని ఇచ్చింది. మిగిలిన వాళ్ళకి తగ్గ ట్యాగులు ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత వీళ్ళందరి మధ్యన డిస్కషన్ నడిచింది. టాస్క్ పెట్టారు విష్ణుప్రియ గంగవ్వ మధ్య. గంగవ్వ ఆ ఏజ్లో కూడా గంగవ్వ గట్టి కంటెస్టెంట్గా మారి కాంపిటేటివ్ ఇచ్చి గెలిచింది టాస్క్. తర్వాత హరిప్రియని అడిగారు, నువ్వు టఫ్ కంటెస్టెంట్ ఎవరు అవుతారంటే నాకు ఇది యశ్విని అవుతుందని అనుకున్నారు. సో అలాగే కాన్వర్జేషన్ నడిచింది. ఏంటంటే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తేవడం వల్ల కొంచెం బూస్టప్ వచ్చినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కూడా కొంచెం ఎంథ్యూజియాస్టిక్గా సేమ్ ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ లాగానే నడిచింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్ల ఇక నుంచైనా గేమ్ మారుతుంది. తర్వాత ఎపిసోడ్కి బూస్ట్ వస్తుంది, చాలామంది చూస్తారు, ఓటింగ్ పర్సంటేజ్లు పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు వీళ్ళకి రేషన్స్ వాటి గురించి. ఏంటంటే ఇప్పుడు వచ్చే కంటెస్ట్లు ఏంటంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లు ఆడిన వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంత బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో క్లారిటీతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి. ఏంటంటే ఎక్స్పీరియన్స్ విత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అది ఎంత డేంజరస్ అంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ తట్టుకుంటారా లేదా అనేది కూడా పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ అందరూ 1 వీక్ 2 వీక్లో వెళ్ళిపోయిన ఎలిమినేషన్ వాళ్ళు కాదు. కొంతమంది 1 వీక్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కూడా కొంతమంది టఫ్ కాంపిటేటర్ ఉన్నారు, కొంతమంది టాప్ 5లో ఉన్నారు, కొంతమంది టాప్ 3 to 4 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఎక్స్పెక్ట్ చేయండి ఎంత టఫ్ కాంపిటేటర్గా ఎంత టఫ్గా నేను డిజైన్ చేశారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళందరినీ అదే వాళ్ళ గొడవలు పెట్టుకొని వాళ్ళని సప్రెస్ చేసి వీళ్ళు సుప్రీమసీ చూపించాలని చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వీళ్ళందరికీ దెబ్బలు పడ్డాయి కదా, గెలవలేకపోవడం, తొందరగా ఎలిమినేట్ అయిపోవడం. వీళ్ళు ఇప్పుడు ప్రీ ప్లాన్గా వచ్చి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రీ ప్లాన్గా రావడంతో ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ 4-5 వీక్ నుంచి ఉన్నోళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొంచెం ఎక్కడెక్కడో కొంచెం వీక్ ఉంటుంది. వాళ్ళ వీక్ పాయింట్స్ అన్నీ బయట నుంచి చూశారు కాబట్టి ఇక్కడ ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళందరూ ట్రిగర్ చేసే ఎక్కువ. సో దాన్ని బట్టి లోపల ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్లే చేస్తారు, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా స్టార్ట్ అవుతాయి, వీళ్ళు ఎలా ప్లే చేస్తారనేది మనకు రేపు నుంచో ఈరోజు నైట్ నుంచో చూడొచ్చు. సో ఇంత టఫ్ కాంపిటేటర్గా నడుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచైనా సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఈ బోరింగ్ సీజన్ అంతా అయిపోయి మంచి కామెడీ సీజన్. ఎందుకంటే హరిప్రియ గారు కానీ టేస్టీ తేజ గారు కానీ వీళ్ళందరూ కామెడీ కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తులు కాబట్టి కొంచెం ఫన్నీ వేలో ఎంటర్టైన్మెంట్ వేలో నడుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే ఇకనైనా సరే లోపల ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు కరెక్ట్ కంటెంట్ ఇవ్వడానికి. ఏంటంటే ఇంతకుముందు దాకా వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అట్లా కాదు కదా, లాస్ట్ సీజన్లో ఆడారు, కొంతమంది టాప్ పొజిషన్లో కూడా ఉన్నారు. సో ఎట్లా టఫ్గా తయారవుతుందంటే మనము గెస్ చేసిన దానికన్నా టఫ్గానే తయారవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న యష్ని వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఇంకా భయంకరమైన ప్లేయర్స్ కదా, ఎక్స్పీరియన్స్ మెయిన్గా కొంతమంది. సో దీన్ని బట్టి నీ గేమ్ ఎంత ఎంథ్యూజియాస్టిక్గా సస్పెన్స్గా థ్రిల్లింగ్గా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నేను ఏంటంటే ఇక్కడి నుంచి అయినా గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా స్ట్రాంగ్గా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా, ఈ మంత్ విజయదశమి రోజు నుంచి మీకు కొత్త సిరీస్ పరిచయం చేయబోతున్నా. అది బిఫోర్ సోషల్ మీడియా ఎరా. అదే సోషల్ మీడియా ఎరాలో అప్పుడు ఏం జరిగింది, అక్కడ సస్పెన్స్, అదే మంచి ఇన్సిడెంట్స్, ఫేమస్ ఇన్సిడెంట్స్, అప్పుడు ఫేమస్ పీపుల్ వాళ్ళ క్రేజ్ ఎలా ఉంది వాటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 90s కిడ్స్ ఎర్రా అని చెప్తాం కదా, ఆ ఎరా బట్టి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.